నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్ లో ఏమి ఇస్తాడంటే ఒకసారి సిఈఈడి ఇస్తాడు, సిఈడిఈ ఇస్తాడు, ఎస్ఈడిఈ ఇస్తాడు. ఏది దేనికి పెట్టాలి అన్న దానిపైన మనం చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఒక పాయింట్ నేను చెప్తాను, దాని తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో కానీ ఏదానిలో కానీ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయితే ఏం చేస్తారు? సక్సీడ్ అవుతారు. సక్సీడ్ అయితే ఏమవుతారు? మీతో పాటు ఉన్న గ్రూప్ ని మీరు ఎక్సీడ్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికన్నా మీరు హార్డ్ వర్క్ చేస్తారు కదా, మీరు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు. సో ఎక్సీడ్ అయిపోతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మీకు గుర్తుంటుంది అనేసి. ఏది మీరు పర్సనల్ గా తీసుకోవద్దు, ఏది మీరు నా మేడం నన్ను ఇలా అన్నది అలా అన్నది అని అనుకోవద్దు. ఏదైనా ఇక్కడ మనం చెప్పేది అన్ని గుర్తు పెట్టుకోవడానికి అంతే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని పెద్దగా చేసి చెప్పడం కాదు. రైట్? ఇక్కడ చూడండి, ప్రొసీడ్ లో సిఈడి, సక్సీడ్ లో డబుల్ సి కదా, సక్సీడ్ లో సిఈడి, ఎక్సీడ్ లో సిఈడి. ఎక్సీడ్ అంటే సిఈడి ఓన్లీ ఈ 3 words కి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ఇది కాదా, ఎస్ఈడిఈ. ఇది దీనికి వస్తుంది. దేనికి? సూపర్ సీడ్. ఈ ఒకటే వర్డ్ కి వస్తుంది. సూపర్ సీడ్ అంటే ఏంటంటే డిస్ప్లేస్ చేయడము, రీప్లేస్ చేయడము, రిమూవ్ చేయడం అలాంటిది వస్తుంది. సో వీటికి తప్పించి ఇంకా దేనికి ఏవి రాదు. అంటే మనకి ఇది ఎక్కడ వచ్చిందో తెలిసింది, ఇది ఎక్కడ వచ్చిందో తెలిసింది. ఇది కాకుండా మిగతా అన్నిటికి ఇది వర్డ్. సో సూపర్ సీడ్ కదా, ఎస్ఈడి రావాలి, ఎస్ రావాలి. ఇక్కడ సి ఉంది, కట్ చేసేసండి. ఎస్ఈ రావాలి, ఎస్ఏ ఉంది, కట్ చేసేసండి. సిడి, ఎస్ఈఈడి ఉంది, ఇది కూడా రాంగ్. ఎస్ఈడిఈ, ఇది రైట్ ఆప్షన్. దే ట్రావెల్డ్ టు ప్యారిస్ డాష్ వెకేషన్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.